నువ్వు పక్కరా వైసీపీ వాళ్ళు వీళ్ళందరూ గిన్నెలు తెచ్చి నీళ్ళు పోతే 2 గంటల బ్యాగ్ నేర్చుతుంది. అందుకని చెప్పి గిన్నెలతో నీళ్ళు తెచ్చిపోయమని చెప్తున్నారు. ఒక్క నిమిషం వచ్చాం. జగన్మోహన్ రెడ్డి వస్తే కాలువలు ఎట్లా పారుతున్నాయో చూడటానికి వచ్చాం మేమందరూ కూడా ఈ ప్రాంతానికి. ఇక్కడ నీళ్లు కాదు కదా, ఎలుకలు దూరే బొక్కల్లాగా ఉన్నాయి ఇవన్నీ కూడా. ఇదొక దుర్మార్గమైనటువంటి అభూత కల్పన చేసి ప్రజలను నమ్మించి వెలుగొండ ప్రాజెక్టు పూర్తయింది, ఓట్లు మళ్ళీ దండుకోవాలనే కార్యక్రమం తప్ప వేరే ఉద్దేశం లేదు. ఈ ప్రాంత ప్రజలు రైతాంగం కూడా జగన్మోహన్ రెడ్డిని కానీ వైసీపీ నాయకులను కానీ వైసీపీ పార్టీని నమ్మే స్థితిలో వీళ్ళు లేరని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా మేమందరం కూడా వచ్చే ఎన్నికల్లో రైతాంగం ప్రజలందరూ కూడా మీ బుద్ధి తెలిసిపోయింది, మీ యొక్క ప్రవర్తన తెలిసిపోయింది. కనీసం వెలుగొండ ప్రాజెక్టులో ఏం జరుగుతుందని ముఖ్యమంత్రిగా మీకు కానీ ఇక్కడ ఉన్నటువంటి మంత్రులకు కానీ ఎమ్మెల్యేలకు తెలియనటువంటి పరిస్థితి ఉంది. అందరూ కూడా కలిసి ఈ ప్రాంతాన్ని మోసం చేసి దానికి కంకణం కట్టుకున్నారని చెప్పి తెలియజేసుకుంటూ, మీ యొక్క మోసపూరిత వ్యవహారాలు వచ్చే ఎన్నికల్లో ఈ జిల్లాలో జరగవు. ఖచ్చితంగా మిమ్మల్ని ఓడించేదానికి కంకణబద్దులై ఉన్నారని చెప్పి తెలియజేసుకుంటూ, చంద్రబాబు నాయుడు గారు 2024లో రేపు జరిగే ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు జనసేన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటు అవటం ఖాయం. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయడం ఖాయం. ఖచ్చితంగా ఆ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వెలుగొండ ప్రాజెక్టుని పూర్తి చేస్తాం. ఖచ్చితంగా రైతాంగానికి ప్రజలకు సాగునీరు త్రాగునీరు ఇచ్చి ఈ ప్రాంత రైతాంగాన్ని ఆదుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.